దేవుడు మాత్రం మర్చిపోలేదు ఆయనని. తన కుటుంబం మర్చిపోయినా, తన బంధువులు మర్చిపోయినా, తన ఇరుగు పొరుగు వారు మర్చిపోయినా, అందరూ లోకమే నిన్ను విడిచి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ దేవుడికి మాత్రం నువ్వు దూరం అవ్వకు. అది గొప్ప భవిష్యత్తు. అందుకే నేను నిన్నెన్నడూను విడిచిపెట్టాడా లాజర్ని? కురుపులతో ఉన్నాడని వదిలేశాడా? మనకు అలాగున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? దగ్గర కూడా రానియం. మనం పక్కన కూర్చుంటే లేచిపోతాం, మనం పక్కకు ఇంకా వేరే దగ్గర కూర్చోవడానికి ఇష్టపడతాం మనం. అలాంటిది ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఎందుకంటే నాకిక్కడ భవిష్యత్తు లేదని లాజరుకు అర్థమైంది. నాకు కురుపులున్నా పర్వాలేదు, రోగం వచ్చినా పర్వాలేదు, బాధ ఉన్నా పర్వాలేదు, ఎన్ని కన్నీళ్ళున్నా పర్వాలేదు, కానీ నాకిక్కడ భవిష్యత్తు లేదని నాకు అర్థమైపోయింది అని ఆ భవిష్యత్తును జ్ఞాపకం చేసుకొని బ్రతికిన లాజరు జీవితం అద్భుతం అండి, వండర్ఫుల్ నిజంగా.